ఇక్కడున్న డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ అందరూ స్పందించి ఆ దేవుడి దయ వల్ల వారందరికీ ఎటువంటి హాని జరగలేదు. ఇప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారు. తప్పకుండా పిల్లలందరూ కోలుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా పొద్దున్న కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి నేను అడ్మినిస్టర్ చేసిన మందులు వాటిని డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి పంపించి ఒకసారి వాటిలో ఏమన్నా ఫాల్ట్స్ ఉన్నాయన్నది కనుక్కునేందుకు వారికి కూడా పంపించడం. తప్పకుండా DCHS గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద ఎంక్వైరీ చేయమని. ఇది మానవ తప్పిదం వల్ల అయి ఉంటే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా డాక్టర్లందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా పిల్లల్ని కానీ ఇక్కడికున్న పేషెంట్స్ని కానీ జాగ్రత్తగా అటెండ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరోసారి ఎటువంటి ఇక్కడ పిల్లలకి హాని జరిగినందుకు ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ వీళ్ళు త్వరగా కోరుకోవాలని